హలో ఫ్రెండ్స్, మన ఏపీ గవర్నమెంట్ నుంచి అయితేనండి మళ్ళీ మనకు అద్భుతమైన జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఈ పోస్టులకు వచ్చేసరికి ఎటువంటి ఎగ్జామ్ ఫీ, ఎటువంటి అప్లికేషన్ ఫీ, ఎటువంటి ప్రాసెస్ ఫీ లేదండి. జస్ట్ మనం ఒకే ఒక గూగుల్ ఫామ్ ఫిల్ చేసండి, కుదిరితే ఎగ్జాము, సెట్ అయితే ఇంటర్వ్యూ అండి. ఇందులో కనుక మనం సెలెక్ట్ అయితే జాబ్ అనేది మనదేనండి. సో ఈ పోస్ట్లోనే మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్పీడి సమగ్ర శిక్ష డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే డిక్లేర్ చేశారండి. ఈ పోస్టులోనే మనకి ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ ఇండియా సంస్థ నుంచి అయితే ఈ పోస్టులు అయితే భర్తీ చేయనున్నారండి. మన ఏపీలో ఉన్నటువంటి 26 జిల్లాలలో మొత్తం 255 పోస్టులు భర్తీ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేశారండి. ఇవి పూర్తిగా కాంట్రాక్ట్ బేస్ మీదనైతే ఉన్నాయండి. కొంతమంది పర్మనెంట్ అవుతాయి అంటే చెప్పలేమండి. ఇది పర్మనెంట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, లేదా ఇది కాంట్రాక్ట్ బేస్ మీద కంటిన్యూ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయండి. సో ఇవి అప్లై చేయడానికి ఏజ్ విషయానికి వచ్చేపాటికి 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చండి. సో ఈ పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుందంటే స్కూల్ ఎడ్యుకేషన్ అండి. అంటే హై స్కూల్లో కానీ, లేదా హై స్కూల్ ప్లస్లో కానీ, లేదా జూనియర్ కాలేజెస్లో కానీ గవర్నమెంట్కి సంబంధించిన వాటిలో మాత్రమైతేనే ఈ పోస్టింగ్ అనేది ఉంటుందండి. లైక్ ఒక టీచర్గా అయితే, లేదా ఒక కెరీర్ గైడెన్స్గా అయితే ఈ పోస్టులను అయితే భర్తీ చేయనున్నారండి. మరి ఈ పోస్టులకు అప్లై చేసుకున్న వాళ్ళు గూగుల్ ఫామ్ ఫిల్ చేస్తారు కదండి. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేపాటికండి, ఎవరైతే గూగుల్ ఫామ్ ఫిల్ చేసి అప్లై చేస్తారో అందులో సెలక్షన్ లిస్ట్ తీసండి. ఆ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఏం చేస్తారంటే ఎగ్జాము లేదంటే ఇంటర్వ్యూ అండి, కుదిరితే 2 కూడా కండక్ట్ చేసి ఒక డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసండి ఈ పోస్ట్ అనేది ఇస్తారండి. దీనికి గాను మనకి ప్రతి నెల అక్షరాల 30,000 వరకు అయితే ఇస్తారండి. మరి వర్కింగ్ పీరియడ్ విషయానికి వచ్చేపాటికండి ఇది ఏప్రిల్ వరకే ఉంటుందండి. మే నెల అనేది ఎటువంటి వర్క్ అనేది ఉండదు, అలాగే శాలరీ కూడా ఉండదండి. మళ్ళీ జూన్ నుంచి స్టార్ట్ అవుతుందండి, మళ్ళీ ఏప్రిల్ 30 వరకు అండి. అంటే ప్రతి సంవత్సరం 11 నెలలు మాత్రమే ఉంటుందండి. ఇవి తీసే పోస్టులు కాదండి, కంటిన్యూగా ఉండే పోస్టులేనండి. ఇవి గవర్నమెంట్ అయ్యే అవకాశం ఉందా లేదా అంటే అది చెప్పలేమండి, అది భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికైతే ప్రతి సంవత్సరం 11 నెలలు ఉంటుందండి. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఇప్పుడు ఎవరైతే జాయిన్ అవుతారో ఏప్రిల్ 30 వరకు అయితే వారికి శాలరీ వర్క్ ఉంటుందండి. మళ్ళీ తర్వాత జూన్ నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి, మళ్ళీ ఏప్రిల్ 30 వరకు. ఆ తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలండి. వీళ్ళ యొక్క జాబ్ రోల్ వచ్చేపాటికండి స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఉంటాయి కాబట్టి అండి, ఒకరితో ఒకరు కౌన్సిలింగ్ కానీ, లేదంటే సెషన్స్ కానీ, విద్యార్థుల యొక్క కెరీర్ గురించి చెప్పడం కానీ, లేదంటే అకాడమిక్ గురించి కానీ చెప్పడం కానీ, స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందోనండి దాన్ని ఇంప్రూవ్ చేయడం కానీ, అతనిలో ఉన్న బలాన్ని అతనికి గుర్తొచ్చేలా చేయడం, అంటే అతనిలో ఉన్న బలాన్ని తనకి చెప్పడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా అతనికి ఏదైనా డ్యాన్స్లో ఇంట్రెస్ట్ ఉన్నా, లేదంటే ఏదైనా కోడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా, లేదంటే స్పీచింగ్ అంటే చెప్పడంలో బాగా ఇంట్రెస్ట్ ఉన్నా, సో ఇలాంటివి అతనిలో ఉన్న బలాన్ని మనం బయటకు తీసుకు అతనికి అర్థమయ్యేలా చెప్పాలండి. అలాగే తల్లిదండ్రులతో కానీ, ఉపాధ్యాయులతో కానీ, బయట వారితో ఎలా ఉండాలి ఏంటి అనేది చెప్పడం, లేదా మనం చెప్పించడం, వాళ్ళతో కెరీర్ మీద ఒక గైడెన్స్ అనేది తీసుకురావడం, ఆందోళనగా నిరాశగా ఉన్న వాళ్ళని నార్మల్ స్టేజ్కి తీసుకురావడం, అలాగే ఒత్తిడిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి. ప్రెజర్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, బయట పిల్లలు ఎలా ఉన్నారంటే ఎగ్జామ్ ఫెయిల్ అయినా లేదా తక్కువ మార్కులు వచ్చినా సూసైడ్ చేసుకోవడం కానీ, లేదా పిచ్చి నిర్ణయాలు తీసుకోవడం చేస్తున్నారు కదండి. అలాంటి ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలి, పర్యావరణాన్ని ఎలా పరిరక్షించాలి, అలాగే అప్పుడప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో లేదా బస్తీల్లో కానీ, లేదంటే వార్డ్ ప్లేసుల్లో కానీ, లేదా మురికివాడల్లో కానీ వీళ్ళని తీసుకెళ్ళి బయట ఇలా ఉంటుంది, సో మనం దీన్ని ఇలా డెవలప్ చేయాలి అని వాళ్ళు ఒక అవగాహన కల్పించడం, మెంటల్పై వర్క్షిప్, అలాగే సెమినార్స్ నిర్వహించడం, అలాగే ఆరోగ్యం పైన అవగాహన, ఇలాంటివన్నీ చెప్పాల్సి వస్తుందండి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే పిల్లవాడి కెరియర్ అండ్ హెల్త్ మీద మనం క్లాసెస్ తీసుకొని వాడిని సరైన సమయంలో సరైన మార్గంలోకి తీసుకెళ్లే పనేనండి మనం చేసేది. కాబట్టి అర్హత అవకాశం ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరి ఉద్యోగానికి అప్లై చేయండి అండి. చాలా అంటే మంచి జాబ్ అండి. ఎందుకంటే ఇది పర్సనల్గా, ప్రొఫెషనల్గా కూడా చాలా మంచిదండి. మన వల్ల పిల్లలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది కాబట్టి అండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితేనండి దీనికి ఇండియన్స్ మాత్రమే అప్లై చేసుకోవాలండి. అంటే తెలంగాణ వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అయితే అప్లై చేయొచ్చండి. మరి ఈ పోస్ట్ వచ్చేపాటికండి కెరియర్ అండ్ హెల్త్ కౌన్సిలర్ అండి. ప్రతి నెల 30,000 అయితే ఇస్తారు. మొత్తం 255 అయితే పోస్టులు ఉన్నాయి. లొకేషన్స్ వచ్చేపాటికండి ఏపీలో ఉన్నటువంటి 26 జిల్లాలు ఎక్కడైనా ఇవ్వచ్చండి. సో దానికి కానీ మనం ఫస్ట్ డిస్టిక్ సెలెక్ట్ చేసుకుంటాం కదండి, సో ఆ డిస్టిక్ మీద అయితే ఆధారపడి ఉంటుందండి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి ఎంఎస్సీ ఇన్ సైకాలజీ, ఎంఏ ఇన్ సైకాలజీ, బ్యాచిలర్స్ ఇన్ సైకాలజీ చేసి ఉండాలండి. అలాగే డిప్లొమా ఇన్ కెరియర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చండి. సో దీని మీద వీళ్ళకి వచ్చేసరికి అండి 2.5 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలన్నారండి. అది
గవర్నమెంట్గా అయినా ప్రైవేట్గా అయినా లేదంటే మీరు ఏదైనా సంస్థలో చేసినా కానీ ఎక్కడైనా కానీ ఆ ఎక్స్పీరియన్స్తో మీకు హెల్ప్ అవుద్దండి. ఎందుకంటే మీకు ఎక్స్పీరియన్స్ కనుక ఉంటేనండి ప్రిఫరెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. సో ఇదిగోండి అండి, స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా జాబ్ రోల్ అనేది మనకి ఇలా ఉంటుందండి. సో ఇందాక మనం చెప్పుకుందంతా ఈ జాబ్ రోల్ గురించేనండి. సో పిల్లల యొక్క అవేర్నెస్ అనేది మనం పెంచుతామండి ఈ జాబ్ రోల్ ద్వారా. సో ఇది పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్సేనండి. బట్ ఏంటంటేనండి ఇది కాంట్రాక్ట్ బేస్ మీద అయితే భర్తీ చేయనున్నారు. ఇక్కడ చూశారు కదండి, EDCIL అండి, ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ మనకి రిలీజ్ చేశారండి. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కానీ గూగుల్ ఫామ్ కానీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అందులోకి వెళ్ళి మీరు 1కి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత ఈ పోస్ట్కి అప్లై చేయండి. దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇగోండి స్క్రీన్ మీద కనబడుతున్నది ఇలా ఉంటుంది. సో దీని యొక్క స్టార్టింగ్ డేట్ వచ్చేపాటికి జనవరి 2025 1వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అయింది. ఈ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేపాటికండి 10th జనవరి 2025 అండి. సో మనకి సమయం చాలా తక్కువగా ఉందండి. కాబట్టి అర్హత అవకాశం కలిగిన ప్రతి ఒక్కరి ఉద్యోగానికి అప్లై చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే మనకి చాలా అంటే చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి అండి. సో స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా అప్లికేషన్ ఫామ్ గూగుల్ ఫామ్ అనేది ఇలా ఉంటుందండి. ఇందులో మన నేము, మన డేట్ ఆఫ్ బర్త్ కానీ, మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, మన పర్సనల్స్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ ప్రతిదీ అండి సర్టిఫికేట్స్లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుందండి. అలాగే మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ డిస్ట్రిక్ట్ అయితే ఇస్తున్నామో అది కూడా ఇందులో అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుందండి. బట్ ఇక్కడ చూసినట్లయితేనండి ఇందులో మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచరు, అలాగే రెజ్యూము, 10th క్లాసు, ఇంటరు, డిగ్రీ సర్టిఫికెట్స్ ప్రతిదీ అండి అప్లోడ్ చేయవలసి ఉంటుందండి. సబ్మిట్ చేసిన వాళ్ళకండి వాళ్ళ సెలక్షన్ లిస్ట్ తీసని మళ్ళీ మనకు మెయిల్ ఆర్ కాల్ ద్వారా అయితే కాంటాక్ట్ అవుతారండి. సో సబ్మిట్ చేసేటప్పుడు మీ మెయిల్ అడ్రస్ కానీ ఇవన్నీ జాగ్రత్తగా 1కి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రం అప్లై చేయండి. సో దీని యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు మీకు మెయిల్ ద్వారా కానీ లేదంటే వాళ్ళు మెసేజ్ ద్వారా కానీ కాంటాక్ట్ అవుతూ ఉంటారండి. సో దీనికంటూ అఫీషియల్ వెబ్సైట్ అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అందులోకి వెళ్ళి మీరు చూసుకుంటూ ఉండండి ఎప్పటికప్పుడు. ఇలాంటి మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, చాలా అంటే చాలా మంచి పోస్టులు అండి. ఒకవేళ ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు లేకపోతే అండి ఈ క్వాలిఫికేషన్ మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.